హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. అదృష్టం అంటే ఎవరిదో తెలుసా? ఈ కాలంలో ప్రస్తుత రాజకీయాల్లో అదృష్టవంతుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ భూ ప్రపంచంలో అది ఆర్ కృష్ణయ్య గారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసలు బీజేపీ పార్టీ గురించి ఏనాడు ఏమీ మాట్లాడింది లేదు. అసలు నరేంద్ర మోదీ గారికి ఎప్పుడు సపోర్టివ్గా ఈయన మాట్లాడింది లేదు. అసలు బీజేపీ పార్టీ ఆంధ్రాలో ఉన్న బీజేపీ పార్టీ గురించి ఏ ఒక్క రోజు కూడా ఆయన స్టాండ్ తీసుకుంది లేదు. అసలు బీజేపీ పార్టీ సభ్యత్వం కూడా ఆయనకి లేదు. అయినా బీజేపీ పార్టీ ఇవాళ ఈయనకి మరొక్కసారి రాజ్యసభ సీటుని కేటాయించింది. నిజంగా అందుకే అంటున్నాను, ఈ కాలంలో ఈనాటి ఈ రాజకీయ కాలంలో కేవలం కష్టపడితే వేస్ట్. ఎందుకంటే కింది స్థాయి కార్యకర్తలు ఒకసారి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూడండి, ఎవరన్నా నాయకులు ఎవరన్నా ఎంత కష్టపడుతుంటారో తెలుసా వాళ్ళ నాయకుల కోసం. కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుండి మండల స్థాయిలో ఉన్న నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నాయకులు, వీళ్ళు ఎంత కష్టపడుతుంటారో వాళ్ళు ఎవ్వరికి పట్టని అదృష్టం ఇలాంటి వ్యక్తులకు పడుతుంది. నిజంగా ఏనాడు కూడా అయినా బీజేపీ గురించి మాట్లాడింది అసలు బీజేపీ సభ్యత్వమే లేదు. ఉన్నటువంటి బీజేపీలో సభ్యత్వం వచ్చింది, ఉన్నటువంటి బీజేపీ రాజ్యసభ సీటు కేటాయించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే నిజంగా ఆంధ్ర బీజేపీలో ఎవరు లేరా? అంత సమర్థంగా ఉన్న నాయకులు ఎవరు లేరా? మాజీ అధ్యక్షులు ఉన్నారు కదా బీజేపీలో, ఆయనకు ఎందుకని రాజ్యసభ ఇవ్వలేకపోయారు? ఎందుకని ఆర్ కృష్ణయ్య అసలు బీజేపీ పార్టీకి సంబంధమే లేని ఆర్ కృష్ణయ్యను మళ్ళీ రాజ్యసభకు తీసుకెళ్ళడం ఏంటి అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడుకి 2 సీట్ల అవకాశం వచ్చింది రాజ్యసభకు. సో ఆ 2 స్థానాలు కూడా ఆల్రెడీ గతంలో రాజీనామా చేసిన ఒక బీద మస్తాన్ రావు గారికి, అలాగే ఇంకొక సానా సతీష్కి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా అనేక విమర్శలు అయితే ఉన్నాయి. బట్ బీజేపీ పార్టీ వచ్చిన ఒక్క స్థానము, ఒక్క అవకాశము ఆర్ కృష్ణయ్యకు ఇవ్వడమే ఇప్పుడు చాలా చర్చాంశనీయం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీలో కూడా చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు పాపం. అసలు ఆంధ్ర బీజేపీలో అసలు ఇప్పటికీ ఏళ్ల తరబడి బీజేపీ పార్టీని నమ్ముకున్న నాయకులు ఇప్పటికీ స్టిల్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కాదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా వచ్చిన ఒక వ్యక్తి, అసలు బీజేపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి మళ్ళీ రాజ్యసభ సీటింగ్ కేటాయించడం జరిగింది. ఏ రాజకీయాలు ఏమో నిజంగా చాలామంది అనుకొని ఉంటారు, ఎందుకు ఇంకా ఇలాంటి వాటి కోసమో మనం రాజకీయాలు చేస్తుంది, మనలాంటి వాళ్ళకి అసలు ప్రాధాన్యతనే లేదు, అసలు గుర్తింపే లేదు, అవకాశవాదులకు మాత్రమే వీళ్ళు పట్టం కడుతుంటారని చెప్పేసి ఇప్పటికీ చాలామంది నిజంగా చాలామంది డిసప్పాయింట్ అయిపోయారు ఆంధ్ర బీజేపీలో. సరే, ఈయన గతంలో జగన్ గారిని ఉద్దేశించి ఒక అప్పట్లో జగన్ గారితో ఫోటోతో పాటు దేవుడి ఫోటోతో పాటు జగన్ గారి ఫోటోలు కూడా పెడుతున్నారు అని చెప్పేసి గతంలో కామెంట్ చేశారు. ఒకసారి చూడండి, ఇది ఎప్పుడు 2022 తర్వాత ఆయన ఎప్పుడైతే రాజ్యసభ సభ్యుడయ్యారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి, అప్పుడు చేసిన కామెంట్స్ ఒకసారి వినండి. ఇది మన కర్నూలు జిల్లాలో పర్యటించి దేవుని ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నాను. నేను అడిగిన ఎందుకు ఇట్లా పెట్టుకున్నాను, నడితో పెట్టుకోవచ్చు కదా, దేవుని ఫోటో పెట్టా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, మా ముఖ్యమంత్రి అయినాక మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. లేదంటే గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ కాబట్టి జగన్ గారిని పొగిడారు. మరి ఇప్పుడు బయటకు వచ్చేసారు, బీజేపీ ఎంపీ అయ్యారు ఇప్పుడు రాజ్యసభ. మరి ఇప్పుడు జగన్ గారిని విమర్శలు చేస్తారా? దీనికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అంటే గతంలో ఇది ఒక వీడియో చూసుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ హేమీ నాయకులు ఉన్నారు. ఇక్కడ గోరెంట్ల మాధవ్ ఉన్నాడు, అటు మార్గాని భరత్ ఉన్నాడు, ఇటేమో మోపిదేవి ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో గతంలో పార్టీ మీటింగ్ పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా సడన్గా బీజేపీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడు అయిపోయాడు. ఇంకో వీడియో కూడా చూపించాలనుకున్నా మీకు. ఇది ఆర్ కృష్ణయ్య చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అని చెప్పేసి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన కూడా
ఆయన విమర్శిస్తూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణకి రాజ్యసభ ఇవ్వటం వల్ల బీసీలకి మంచి జరుగుద్ది, మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే ఇవాళ బీసీలందరికీ కూడా మోసం చేస్తుంతో పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు. రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం పిలిచి ఆయనకి సీట్ అయితే ఇవ్వలేదు. బీజేపీ పార్టీ ఇచ్చింది. బీజేపీ పార్టీ అధిష్టానం ఆయనకి సీట్ కేటాయించింది. ఇప్పటికీ స్టిల్ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయడంలో చాలా పొరపాటు విమర్శలు చేయడం. జస్ట్ మీరు విమర్శలు చేయాల్సిందల్లా ఇలాంటి వ్యక్తులకి వైఎస్ జగన్ గారు ఎందుకని గతంలో రాజ్యసభ సీటు ఇచ్చారు అని చెప్పేసి మీలాంటి వ్యక్తులే విమర్శలు చేయాలి, కామెంట్స్ చేయాలి. అవకాశవాద రాజకీయాలు చేసే నాయకులకి ఎప్పుడే కానీ ఎంకరేజ్ చేయకూడదు. మరి గతంలో జగన్ గారు కేవలం బీసీ ఓట్ల కోసం మాత్రమే ఈయనకి రాజ్యసభ ఇచ్చాడా అన్నది కూడా ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, పార్టీ కష్టకాలంలో ఉందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేదు అని చెప్పేసి ఆయన ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయిపోయి అక్కడి నుండి రాజ్యసభకి వెళ్తున్నారు. అదే గతంలో ఎంతోమంది కష్టపడిన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే. అలాంటి వ్యక్తుల్ని గుర్తించి ఆ రోజు కనుక రాజ్యసభ సీటు కేటాయించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఒక ఎంపీ అన్న రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నుండి ఉండేవారు. ఇప్పుడున్న సంఖ్యాబలంతో పాటు ఇంకొకరు ఉండేవారు. సో అలాంటి మిస్టేక్ గతంలో వైఎస్ జగన్ గారు చేశారు. ఇప్పుడు ఈయన బీజేపీలో జాయిన్ అయిపోయారు. నిజంగా చాలామంది రాజకీయాలు చేస్తారండి, బట్ చాలా ప్రాణాలు తెగించి కూడా రాజకీయాలు చేస్తున్నారు ఈ కాలంలో. ఫ్యామిలీని పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. పణంగా ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎవరన్నా విమర్శలు చేస్తే వాళ్ళు వ్యక్తిగత విమర్శలు కూడా తట్టుకొని ఇవాళ రాజకీయాలు చేస్తున్న ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ పట్టని అదృష్టం ఇలాంటి వ్యక్తులకు పడుతుంది. అంటే ఇక్కడ నేను ఆర్ కృష్ణయ్య గారిని నేను ఇక్కడ తప్పు పడడం లేదు. ఎస్, ఆయన బీసీల కొరకు చాలా కష్టపడుతుంటారు. అంటే ఇందులో కూడా బీసీ నాయకులు చాలా మంది కామెంట్స్ అనేది చేస్తుంటారు. ఇప్పటివరకు బీసీలకు ఆర్ కృష్ణయ్య గారు ఏం చేసింది లేదు, కేవలం బీసీల పేర్లు చెప్పుకొని ఆయన పదవులు అనుభవిస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా కామెంట్స్ అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. వాటి జోలికైతే నేను వెళ్ళట్లేదు. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఇలాంటి రాజకీయ నాయకులకి ఉన్న అదృష్టం నిజంగా పార్టీ కార్యకర్తలకి, నిజంగా పార్టీ నాయకులకి అసలు రాదు. వాళ్ళు జీవితాంతం కష్టపడినా ఇలాంటి అదృష్టం అనేది రాదు. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.